అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలిపైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగనాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి
అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్తి అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కట్టుకోమన్నా ఏమమ్మా, కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలనా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారని అడుగుతున్నా నేను. ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం. అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం. మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కిచ్చారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదా అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి.